పైన డబ్ల్యూబి సెట్ అని ఉంది కదా, వైట్ బ్యాలెన్స్ సెట్ గురించి, అలాగే స్టేటస్ గురించి, ఇది లోలెక్స్ అంటారు. ఈ బటన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది నాకు కూడా కరెక్ట్గా తెలీదు. అలాగే డిస్ప్లే గురించి, అలాగే స్లాట్ సెట్ అంటే మెమరీ కార్డులు ఏ స్లాట్లో ఉందో మనం సెట్ చేసుకునే బటన్ ఇది. సో ఇది అంత యూస్ఫుల్ ఏం కాదు. ఓకే, సో స్లాట్ సెట్ అండ్ ఈ వైట్ బ్యాలెన్స్ గురించి సెట్ గురించి, అలాగే స్టేటస్ గురించి, డిస్ప్లే గురించి మనం తెలుసుకుందాము. ఈ వైట్ బ్యాలెన్స్ సెట్ అనేది మనం డైరెక్ట్గా మెనూలోకి వెళ్ళి కూడా మనం చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. కానీ ముందు మనం ఈ బటన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలాగనేది నాకు తెలీదు, కాబట్టి నేను డైరెక్ట్గా మెనూలోకి వెళ్ళి ఎలా వైట్ బ్యాలెన్స్ సెట్ చేయాలి అనేది మీకు నేను చెప్తాను. కొన్ని సందర్భాల్లో మనకు వైట్ బ్యాలెన్స్ అనేది ఎలా సెట్ చేయాలో అనేది మనకు తెలియకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఏంటంటే మన చుట్టుపక్కల ఏదైనా వైట్ అనేది ఉంటే, అంటే వాల్ కనుక వైట్గా ఉన్నా, లేకపోతే చుట్టుపక్కల వైట్ పేపర్ ఉన్నా కానీ మనం వైట్ బ్యాలెన్స్ సెట్ అనేది కరెక్ట్గా ఇంకా అసలు ఎలాంటి తప్పు లేకుండా సెట్ చేసేదే చేసుకోవచ్చు అనమాట ఈ వైట్ బ్యాలెన్స్ సెట్ అనే బటన్ ఉపయోగించి. సో ముందు నేనైతే ఇది బటన్ ద్వారా కాకుండా మెనూలో నుంచి చెప్తానన్నాను కదా. ఓకే, సో ముందు నేను మెనూలోకి వెళ్తాను. దానికన్నా ముందు ఏంటంటే మన చుట్టుపక్కల ఎక్కడైనా వైట్ అనేది ఉందో లేదో చూసుకోవాలి. సో అందుకని ఇక్కడ నేను నా ఎదురుకుండా ఒక వైట్ బుక్ని పెట్టుకున్నాను. ఓకే, వైట్ బుక్ ఉంది. సో ఇప్పుడు నేను మెనూలోకి వెళ్తాను. సో మెనూలోకి వెళ్దాం ముందు. సో మెనూలోకి వెళ్ళాను. ఓకే, మెనూలోకి వెళ్ళాను. ఎదురుగుండా వైట్ బుక్ ఉండడం జరిగింది కదా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వైట్ బ్యాలెన్స్ సెట్ అనేది ఉంది చూసారా, వైట్ బ్యాలెన్స్ సెట్లోకి వెళ్ళాను. ఇక్కడ కూడా బటన్ కూడా వైట్ బ్యాలెన్స్ సెట్ అనమాట. నేను ఇప్పుడు దీన్ని ఓకే చేశాను. ఓకే చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి మెనూ ఎండ్ సెట్ ఈ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ దీంట్లో సెట్ ఓకే అని క్లిక్ చేసామనుకోండి, చూడండి కలర్ అనేది చూడండి వైట్ బ్యాలెన్స్ అనేది మారిపోయిందా లేదా, మీ కళ్ళ ముందే వైట్ బ్యాలెన్స్ అనేది మారిపోయింది. అంటే దీని ద్వారా అంటే వైట్ బ్యాలెన్స్ కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ ఆప్షన్ ఇది. ఇంకా దీనికి ఇంకా తిరిగి ఉండదు. ఇంకా మనం ఎప్పుడైనా సరే వైట్ బ్యాలెన్స్ సెట్ చేయాలంటే ఇంకా దీనికి తిరిగి ఉండదు. సో ఇలా మనం వైట్ బ్యాలెన్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే స్టేటస్ అనేది ఇంకోటి ఉంది చూడండి. స్టేటస్ అంటే ఏంటంటే చూడండి, స్టేటస్ బటన్ నేను క్లిక్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను నొక్కుతూ ఉంటాను, ఈ మెనూ మారుతూ ఉంటుంది చూడండి. నేను ఒకసారి స్టేటస్ బటన్ ఇప్పుడు క్లిక్ చేశాను అంటే బ్యాటరీ ఇన్ఫో గురించి చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ బ్యాటరీ ఇన్ఫో అనేది రావడం జరిగింది. ఇప్పుడు కనుక మనకి ఇంకా ఇన్ఫో మనకు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈ యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఈ యారో మార్క్స్ని మనం కదిపినట్టయితే పైకి కదులుతూ ఉంటుంది అనమాట. మీడియా ఇన్ఫో, ఓకే, అలాగే రికార్డింగ్ బటన్ సెట్టింగ్స్, సో ఇలా అనమాట. కెమెరా, ఓకే, ఇలా అనమాట. సో ఈ ఆడియో ఇన్ఫర్మేషన్, సో ఇలా మనం ఇన్ఫర్మేషన్ గురించి అంటే స్టేటస్ గురించి మనం తెలుసుకోవచ్చు ఈ స్టేటస్ బటన్ ఉపయోగించి. సో ఇక్కడ డిస్ప్లే బటన్లోకి వెళ్తే చూడండి, సో ఇక్కడ డిస్ప్లే బటన్లోకి వెళ్తే నేను డిస్ప్లే బటన్ క్లిక్ చేస్తూ ఉంటాను చూడండి. నేను ఒకసారి డిస్ప్లే బటన్ క్లిక్ చేశాను, ఇక్కడ ఉన్న మాయమైపోయినాయి. మళ్ళీ ఇంకోసారి డిస్ప్లే బటన్ క్లిక్ చేశాను. సో ఇలా మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవచ్చు, లేదా మనం ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు డిస్ప్లే మీద. ఓకే, సో ఈ బటన్స్ అనేవి మనకి ఈ విధంగా అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే ఇక్కడ 2 బటన్లు అనేది ఉండడం జరిగింది చూడండి. ఇటు సైడు 2 బటన్లు అనేది ఉండడం జరిగింది. లాస్ట్ సీన్ అనేది ఉండడం జరిగింది. లాస్ట్ సీన్ అంటే ఏంటంటే మనం ఈ బటన్ క్లిక్ చేసాం అనుకోండి, ఈ లాస్ట్ సీన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి దీని మీద చూడండి, కొంచెం నేను స్టాండ్ గట్ట లేకుండా చెప్తున్నాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు, చూడగలుగుతారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అంటే నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే చూడలేరు. సో లాస్ట్ సీన్ బటన్ మీద ఇక్కడ చూడండి, లాస్ట్ సీన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. లాస్ట్ సీన్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి లాస్ట్ సీన్ అనేది ప్లే అవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే నేను లాస్ట్ సీన్ ఏమీ తీయలేదు, సీన్ అనేది మనకి చూపించడం అనేది జరుగుతుంది లాస్ట్ సీన్ బటన్ క్లిక్ చేయగానే. అలాగే ఇక్కడ ఫోకస్ మ్యాగ్ అనేది ఉండడం జరిగింది దాని పక్కన. సో మనం దీన్ని క్లిక్ చేయగానే చూడండి
అలా కొంచెం జూమ్ వెళ్తుంది అనమాట. అంటే కొంచెం ఏదైతే మనం ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 యారోస్ మీద ఫోకస్ అనేది మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ 2 బటన్లు అనేది ఉపయోగం. అది లాస్ట్ సీన్ బటన్ అనేది మాత్రమే ఎక్కువ ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, లాస్ట్ సీన్ అంటే మనం ఏదైనా చూడండి, ఒకసారి రికార్డ్ చేసి చూపిస్తాను. సో రికార్డింగ్ బటన్ క్లిక్ చేస్తాను. ఏదో ఒకటి లాస్ట్ సీన్ అనుకోండి, ఇదే లాస్ట్ సీన్ మనం అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను అది రికార్డ్ కొట్టాను కదా, ఇప్పుడు లాస్ట్ సీన్ బటన్ మీద క్లిక్ చేస్తాను చూడండి. అది వచ్చిందో లేదా? సో అలా అనమాట. లాస్ట్ సీన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆ చివర ఏదైతే ఉంటుందో లాస్ట్ సీన్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో వీటి ద్వారా మనకి ఉపయోగాలు ఇవన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ వైట్ బ్యాలెన్స్ సెట్ అనేది మట్టికి చాలా ఇంపార్టెంట్. నాకు ఇది డైరెక్ట్గా బటన్ ద్వారా చేయడం అయితే రాదు, ఇలా మెనూ ద్వారా చెప్పడం అనేది జరిగింది. ఓకే, మీకు అది ఒకటి మట్టికి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా వైట్ బ్యాలెన్స్ లేదా తెలియనప్పుడు మనం అలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మనకు ఆడియో గురించి మనం తెలుసుకుందామండి. సో ఆడియో అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్.